హాయ్, నేను శేఖర్, కర్నూలు గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టర్ అండి. ఇక్కడ ఈసారి వచ్చేసి ఆర్మీ ఆఫీసర్ అండి. వీళ్ళది సిరివెల్ల విలేజ్, సిరివెల్ల మండలం, నంద్యాల జిల్లా అండి. నంద్యాల టైమ్స్ అనే దాంట్లో మన వీడియోస్ చూసి నాకు కాల్ చేశారనమాట. వీళ్ళకి టోటల్గా 5 ఎకర్స్లో పామాయిల్ నాటారు. ఫస్ట్ బోర్ వేసిన తర్వాత ఆ బోర్లో వాటర్ బాగా వస్తుందని చెప్పారని చెప్పి మోటార్ వేసారంట వీళ్ళు. బట్ కాకపోతే 10 మినిట్స్ మించి రావడం లేదని చెప్పి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో 2 బోర్లు ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత మనకు కాల్ చేశారు, ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే. ఈ పొలం వచ్చేసి తూర్పు పడమర పొడుగు ఉంటుందన్నమాట. వీళ్ళు కింద మధ్యలో వేసి ఆ లైన్ మధ్య లైన్ వదిలేశారు. ఇక్కడ రన్నింగ్లో ఉన్న బోర్డ్ మోటరు ప్లస్ ఫెయిల్ అయిన చోట రీడింగ్స్ తీసుకొని క్రాస్ చెక్ చేసామన్నమాట. జిగ్జాగ్ లైన్లో దగ్గర దగ్గర ఒక 3 పాయింట్స్ దొరికాయి. దాంట్లో 2 రికమెండ్ చేశానమాట. ఫస్ట్ పాయింట్ కింద తడి ఉండడం వల్ల బోరు డ్రిల్ చేయలేకపోయారు. అండ్ ఇక్కడ ఇది సెకండ్ పాయింట్ అండి. స్టార్టింగ్ 60 నుంచే మంచి వాటర్ వచ్చింది. ఇక్కడంతా 100-150 లోపే అండి వాటర్, తర్వాత ఏం లేదు. వీళ్ళు 250 వరకు వేస్తారు, బాగానే వచ్చింది వాటర్. ఇంకా ఏంటంటే చాలామంది ఫోన్ చేసినప్పుడు అడుగుతుంటారు అనమాట, మీరు కంపల్సరీ 100% ఇవ్వగలరా, 95% ఇవ్వగలరా అని చెప్పేసి. పర్సెంటేజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ సర్వే చేసిన తర్వాతనే అనమాట. ఇప్పుడు చుట్టూ వీళ్ళ పక్కన వేరే వాళ్ళకండి పైన 2 ఇంచెస్ కింద 2.5 ఉన్నాయి. కానీ వీళ్ళు వేసే లైన్ మిస్ అయినందుకు మళ్ళీ వేరే లైన్ పట్టుకున్నప్పుడు ఇక్కడ వాటర్ దొరుకుతుందనమాట. అలాగని మనం ఏం చేస్తుంది, అందరికీ లేనప్పుడు మన దగ్గర లేనంటే అది ఫార్మేషన్ ప్రాబ్లం కింద ఉండేది. తర్వాత నెక్స్ట్ డే చూడండి, మోటార్ పెట్టిన తర్వాత కంప్లీట్ 2.5 ఇంచెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూ వస్తుందన్నమాట వాటర్. ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. పొలంలో అన్ని చోట్ల వాటర్ ఉంటుంది, బట్ ఆ వాటర్ మనకు ఉపయోగపడుతుందా లేదనేది మన ఆలోచన బట్టి ఉంటుంది. కొందరికి ఇంచు చాలంటారు, కొందరికి ఇంచున్నర చాలు, కొందరికి 2.5, 3, 3.5 అయినా కూడా కావాలంటారు. ఎక్కడొస్తుందని వాటర్ అవైలబిలిటీని బట్టే మనం మార్చుకోవాలి మన పంట అనేది. ఈ విధంగా సర్వే చేసి సార్కి మంచి పాయింట్ ఇచ్చామండి. థ్యాంక్ యూ అండి.